దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 9వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 20వ వచనం. లూకాసు వార్త అందుకు ఆయన మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నారు వారిని అడగగా పేతురు నీవు దేవుని కుమారుడు క్రీస్తు అనెను. చూడండి, పైన చూస్తే ఆయన అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యం చేసి వాళ్ళు ఏకాంత కూడుకున్న తర్వాత శిష్యుల తరపున నేను ఎవరని చెప్పుకుంటున్నారు, నేను ఎవరు ఆయన అంటున్నాడు. మార్చండి, ఆయన అంటుంది 18 నుంచి 19 చదువుకోండి. 20. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు. ఆమేన్. కానీ దానికి పేతురు అంటున్నాడు, దేవుని క్రీస్తువు, దేవుని క్రీస్తువు. హల్లెలూయా. క్రీస్తు, యేసు క్రీస్తు దేవుని కుమారుడువు, దేవుని కుమారుడువు. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగుగా వచ్చినవాడు. అనేక మంది ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. గనుక మీరైతే ఆయన ఎవరనుకుంటున్నారు? చూడండి, ఆకాశం పక్షి తెలుస్తుంది, సముద్రానికి తెలుస్తుంది ఎవరని, సముద్రంలో ఉన్న చేపలు తెలుసు ఎవరని. హల్లెలూయా. ఆయన క్రీస్తు అని, ఆమేన్, ఆయన క్రీస్తు అని సముద్రంలో చేపలు అడిగినా చెప్తున్నంత. యోబు గ్రంథము ఎవరు ఆయన అక్కడ చెప్తున్నాడు. ఆయన ప్రభు గురించి యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 6 నుంచి. దోపిడిగాడు కాపములు వర్ధిల్లును, దేవుని కోపము పుట్టించేవారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. మరి దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అంటే చూడండి, దోపిడి గంటలో తన బాహుబలమే దేవుడు అనుకుంటాడ. తన బాహుబలము, తన ఆస్తులు, తన సంపాదన యావత్తు ఇదే మనం పోషిస్తుంది అంటారు. కానీ ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతములు అడిగితే చెప్తుంట. చూడండి 7 నుంచి చదవండి. ఆయనను మృగమును విచారించము, అవి నీకు బోధించు. ఏమంట? మృగములను, అడవులో మృగములు అడుగు, ఎవరు క్రీస్తు, దేవుడు ఎవరు అని చెప్తుందంట మృగములు అడిగితే. హల్లెలూయా. చూడండి, యోబు ఎట్లా అంతగా చెప్తున్నా పాదం చూడండి. అయినాను మృగములను విచారించము, అవి నీకు బోధించును. అది నీకు బోధిస్తాయంట. మృగాలు బోధిస్తుందా? హల్లెలూయా. వాటికి తెలుసు దేవుడు ఎవరని, సృష్టికర్త ఎవరని, సృష్టించిన దేవుడు ఎవరని మృగాలు తెలుసా. కానీ మనుషులకు తెలియదు. మనుషులకి. హల్లెలూయా. 2వ మాట చూడండి. ఆకాశ పక్షులు విచారించము, ఆకాశ పక్షులను విచారించము. ఎవరైనా, ఆమేన్, ఎవరైనా ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, అవి నీకు తెలియచేయును. మృగమును విచారించము, అవి నీకు బోధించును, అవి నీకు బోధించను. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియచేయను, బోధించను, తెలియపరచను. హల్లెలూయా. మృగమును విచారించము, అవి నీకు బోధించను, ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు
తెలియచేయను. 8 భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించను. దేవుడు ఎవరని? హల్లెలూయా. భూమిని అడిగితే చెప్తాంట దేవుడు ఎవరని. హల్లెలూయా. దేవుడు ఎవరు? ఎవరు కూడా తెలియదు. ఈ ప్రపంచంలో వారి భిన్నత్వములో వారు నచ్చింది దేవుడిగా కొలుస్తున్నారు. దేవుడు ఎవరు కూడా తెలియదు. ఒక తన చేస్తున్న జాబు నమ్ముకుంటాడు, తను చేసిన పని వృత్తిని నమ్ముకుంటాడు. ఇదే నన్ను పోషిస్తుంది, ఇదే నా దేవుడు అంటాడు. హల్లెలూయా. ఒక ఆమె అంటుంది మజ్జిగ అమ్ముతుంది, ఈ మజ్జిగ నన్ను పోషిస్తుంది, ఇదే నా వృత్తి, ఇదే నా దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే వారు వ్యాపారాన్ని బట్టి, వారి ఆచారాన్ని బట్టి వారు కొలిచే దేవునిగా కొలుస్తున్నారు. కానీ దేవుడు ఎవరో కూడా తెలియదు ప్రజలకి. కానీ ప్రభు చెప్తాడు, అడవుల్లో మృగములో విచారించము, అవి నీకు బోధించను. ఆకాశ పక్షులు విచారించము, అవి నీకు తెలియచేయను. హల్లెలూయా. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించను. ఎవరు? ప్రభు. హల్లెలూయా. అది తెలియచేయను. హల్లెలూయా. చూడండి, అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని విచారించును. నీకు అది విచారిస్తుందంట. ఎవరు? చేపల్ని. హల్లెలూయా. వీటిని అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల ప్రభు హస్తం, క్రీస్తు హస్తం, యెహోవా హస్తం వీటిని కలచేసని తెలుసుకొని లేని వాడు ఎవడు? హల్లెలూయా. ఏమా పదము? తెలుసుకొనలేని వాడు ఎవడు? హల్లెలూయా. కానీ మనుషులు తెలియదు దేవుడు ఎవరని. మీరు వచ్చి కూర్చున్నా ఏం చెప్పాలి తెలియదు, ఏ వాక్యం తెలియదు. రాతలు కనిపెట్టాం, ఏం చెప్పాలి బాబా, ఏం చెప్పండి. కూర్చున్న తర్వాత ఒక లిస్ట్ వచ్చింది. అది చెప్పాలని ఎత్తినా, అదే ఎత్తిందా, ఇది మారింది. ఎత్తింది ఒకటి, చెప్పింది ఒకటి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ చూడండి, యావత్ ప్రపంచములో 800 కోట్ల మంది ప్రజలకి దేవుడు ఎవరు కూడా తెలియదు. హల్లెలూయా. మనం టీవీలో అంటున్నాం, నా తండ్రి నాకు దేవుడు అన్నాడు. మా నాన్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మృగమును విచారించండి, ఆకాశ పక్షి విచారించము, భూమిని గురించి ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును. చేపలు నీకు దాన్ని విచారించు. వీటిని అన్నిటిని బట్టి యోచించుకునే ఎడలా యెహోవా హస్తము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హస్తం వీటిని కలచేసని తెలుసుకోండి. హల్లెలూయా. చూడండి, సృష్టించిన దేవుడు యావత్తు సృష్టి మీద ఆయన ఆధిపత్యము, ఆయన బలమును ఆయన కనబర్చి తన సొంత హస్తం తీసి తన చేతులతో ఎత్తి మట్టిని దేవుడు చేశాడు. ఆయన ఎంతో ఇష్టంగా చేసుకున్నాడంట, మనం ఎంతో ఇష్టంగా చేసుకున్నామంట. హల్లెలూయా. సృష్టి చూడండి, ఒక వైద్యుడికి తెలియదు ఎన్ని నరాలు ఉంది, మనిషి ఎలా బ్రతకగలుగుతాడు, ఎట్లా ఉంటాడు మనిషి. ఒక మనిషికి తెలియదు. వాళ్ళు కూడా మనిషే కదా, డాక్టర్ కూడా, అవునా కదా, వాళ్ళు కూడా మనిషే. కానీ కలగ చేసిన దేవుడికి నీ గురించి బాగా తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు మా భార్య ఉంది, మేము 10 ఏళ్ళైంది మా పెళ్ళి. నా గురించి అది తెలియదు. పొద్దున అంటుంది, నేను 10 ఏళ్ళు నాకు నీ గురించి నాకు అనిపోయి అన్ని తెలిసింది. హల్లెలూయా. నా గురించి తెలియదు. హల్లెలూయా. ఆమె గురించి నాకు 30 సార్లు తెలుసు, 40 సార్లు తెలుసు. ఆమె పూర్తి నాకు తెలియదు.
హల్లెలూయా. కానీ నిన్ను సృష్టించిన దేవునికి, నిన్ను కలగ చేసిన దేవునికి, నీకు కుటుంబాన్ని ఇచ్చిన దేవునికి, నీకు భార్యగా భర్తగా పిల్లలు ఇచ్చిన దేవునికి నీ గురించి 100% తెలుసు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ గురించి 100% ప్రభువుకు ఒక్కడే తెలుసు. ఎందుకంటే ఆయన హస్తం నిన్ను కలగ చేశాను. ఆమేన్. ఆయన హస్తం నిన్ను కలగ చేశాను. ఆదాముని ఎలా చేశాడు? మట్టిని తీసి, పనికిరాని మట్టిని తీసి, ఆ మట్టిని తొక్కి అందులో ఉన్న మట్టిలో ఉన్న గుడగరాలను అన్ని తీసి నున్నని మట్టిగా, నేను కలగ చేసిన ఒక మట్టి కాదు, నీ కలగ చేసిన ఒక మట్టి కాదు, 10 రకాల మట్టి. అందుకే నెత్తులో నన్నగా ఉంటుంది, చేతులు రఫ్గా ఉంటుంది. హల్లెలూయా. అందుకే మన్నై తిరిగి మన్నైపోను. మనం మట్టి వారు. మనం ఏమి మట్టి, మనం బంగారుతో చేయలే. బంగారు కూడా విలువ ఇచ్చాడు మట్టికి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమి బంగారుతో చేయలే, బంగారు కన్నా విలువైన ఆత్మని మట్టిగా, ఈ మట్టి కుండలో ఆ ఆత్మని దేవుడు పెట్టాడు. ఆయన నివసిస్తున్నాడు నీలోకి. ఆమేన్. ఆయన నివసిస్తున్నాడు. మనలోకి ఏం నివసిస్తున్నాడు? ఆయన మనలోకి నివసిస్తున్నాడు. కానీ దేవుడు ఎవరు కూడా తెలియదు. నువ్వు వెళ్తే ఏమని వినిపించదు. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. మీరైతే ఏమనుకుంటున్నారు? మీరైతే ఏమనుకుంటున్నారు? లూకాసు వార్త 9:20. లూకాసు వార్త 9వ అధ్యాయము 20. మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు నీవు దేవుని క్రీస్తువనెను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. మీరైతే ఏమనుకుంటారు? దేవుని క్రీస్తువని. క్రీస్తు ఆయనే, రక్షకుడు ఆయనే, యావత్తు ఆయన వల్ల కలిగినది కాబట్టి ఆయన లోకానికి వెలుగుగా వచ్చినవాడు. అంటే ఆ వెలుగుని మీద ఉదయించినప్పుడు నీ మీద చీకటి, నీ మీద శాపం, నీ మీద పాపం, నీ మీద దుష్ట శక్తులు, అంధకార శక్తులు అన్ని కూడా యావత్తు విడుదల చేయగల శక్తి ఉన్న ఏకైక దేవుడు, రక్షకుడు యేసు క్రీస్తు ఒక్కటి. భూమికి ఒక్కడే, ఈ భూమికి వెలిగించేవాడు ఒక్కడే. అది నీతి సూర్యుడు, ఒకే ప్రభు, యేసు ప్రభు. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానములు అది నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. దేవుని నమ్ముకున్నకి వస్తాయి, దేవుని నమ్ముకుని రాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారికి అనేకమైన కష్టం వస్తుంది. ఎందుకంటున్నా, నువ్వు ఇక్కడ కడగబడాలని దేవుడు చేస్తాడు. అక్కడ కడగడం కాదు, పరలోకంలో కడగడు. నేను ఇక్కడ కడిగి పవిత్రపరిచి ఆయన పెళ్లి కుమార్తెను తీసుకొని తన పరలోకానికి వెళ్ళిపోతుంది. లోక కళ్యాణం జరగబోతుంది. ఆ కుమారుని యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తుకి వధువైన పెళ్లి కుమార్తె ఎలా ఉండాలా? మనమే ఆ పెళ్లి కుమార్తె, సంఘమే పెళ్లి కుమార్తె. హల్లెలూయా. పెళ్లి కుమార్తె సంఘమే. ఆయన చూపులు సంఘం వైపు ఉందంట, లోకం వైపు కాదు, సంఘం వైపే చూస్తున్నట్ట దేవుడు. ఆమేన్. యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23 అధ్యాయము 23 అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయం. తూర్పు పక్కపోయిన ఆయన కాందరం 8. నేను తూర్పు దిశకు వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. ఏమంట? సృష్టించిన దేవుడు క్రీస్తు, యేసుక్రీస్తు ఆ ప్రభు. చాలా మంది హిందూస్ అంటారు కదా, ఉదయం లేసి సూర్యుని దండం పెట్టుకోరా, అందరూ తూర్పు ఒకటి పడుకుంటారా,
తూర్పు ఒక చూడండి అంటే యోబు చెప్తున్నాడు, నేను తూర్పు దిశకు వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినను. తూర్పు ఏది? ఇది తూర్పు. తూర్పు పక్కకు పోయినా దేవుడు లేదంట. మనకు మనం ఇల్లు పైన తూర్పు పక్క వాక్యలు ఉండాలా? అవునా కదా? మన విజయవాడ ఇల్లు అంతా కొట్టుకొని నీళ్ళు వచ్చేస్తుంది. భర్త చెప్పాడు, వాస్తు చూసి కట్టాలి, ఇల్లు పడిపోయింది పాస్టర్. అదే వాస్తు చూసి చూసి కట్టింటారు కదా, ఆ ఇంట్లో నీళ్ళు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? హల్లెలూయా. చాలా మంచి లోకం ఎంత మాయ చూడండి. దేవుని మాట సత్యం, ఆయన వాక్యం సత్యం. ఏమంటున్నాడు? నేను తూర్పు దిశకు వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. లేడు అచ్చట. పడమటి దిశకు వెళ్ళినాను, ఆయన కనబడలేదే. తూర్పు దిశ పోయినాను, లేడు, అచ్చట లేడు. పడమటి దిశకు పడమటి దిశకు వెళ్ళినాను, ఆయన కనబడటలేదు. కనబడట్లేదు. 9 ఆయన పనులు, యోబు 23:9. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను. ఆయన పనులు జరిగించేది. ఎందుకంటే దేవుని మాట చిన్న మాట మర్మంతో కూడి ఉంటుంది. మీన్ అది అంత అర్థం కాదు. ఒక ఐఏఎస్ చదివిన కూడా బైబిల్ అర్థం కాదు, తప్పులు చదువుతారు. కలెక్టర్ చదివిన వ్యక్తి బైబిల్ ఇచ్చినప్పుడు తప్పు చదువుతారు, క్లియర్గా చదవలేదు. ఆత్మ ఉన్నట్టు క్లియర్గా చదువుతారు. హల్లెలూయా. చూడండి, నేను తూర్పు దిశకు వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినాను, ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు అంటే ఆయన పనులు జరిగించే ఉత్తర దిశ అంటే ఉత్తర పక్కం ఏముంది? పరలోకం ఉంది. ఉత్తర పక్కం ఏముంది? పరలోకము. ఉత్తర పక్కం ఇది కదా ఉత్తరం. ఉత్తర పక్కం ఏముంది? పరలోకం ఉంది. హల్లెలూయా. అంటే ఆయన పనులు జరిగించచ్చు, ఆయన పనులు జరిగించచ్చు ఉత్తర దిశకు పోయినాను, ఆయన నాకు కానవచ్చటం లేదు. ఆయన నాకు కానవచ్చటము లేదు. హల్లెలూయా. దక్షిణ దిశకు ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన 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 పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినాను, ఆయన నాకు కానవచ్చటం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడు. ఆయనను కనుక్కోలేను. ఆయన ముఖం ఎక్కడుందంట? ఆయన ముఖము ఎక్కడ చూస్తున్నాడంట? దక్షిణ దిశ. హల్లెలూయా. దక్షిణ దిశ. దక్షిణ పక్కం ఏముంది? ఉత్తర పక్కము పనులు జరిగించే ఆయన పనులు జరిగించే ఆ ఉత్తర పక్షులు ఆయన పనులు జరిగించుకుంటాడు. అది పరలోకం. పరలోకం ఎదురుగా ఏముంది? పరలోకానికి ఎదురుగా ఏముంది? తూర్పు పక్కం పోయినాను, నాకు కనిపించలేదు. పడమటి దిశకు పోయినాను, అక్కడ కూడా కాన రాలేదు. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినాను, ప్రభు అక్కడ లేడు. దక్షిణ దిశను చూస్తుంటే ఉత్తర పక్కన నిలుచుకొని బాధ్యతని అక్కడ ఒక మర్మం ఉంది. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను, ఆయన నాకు లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను. ఆమేన్. ఏ పక్క ముఖం తిప్పుకున్నట్ట? అప్పుడు ఉత్తర పక్క తీసుకున్నానని అర్థం. అవునా కదా? ఉత్తర దిశలో నిలుచుకొని ఏ పక్క చూస్తున్నాడు? దక్షిణ వైపు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన ముఖం ఎలా తిప్పుకొని ఉన్నాడు? దక్షిణ వైపు. దక్షిణ వైపు ఏముందంటే సంగమం ఉంది. ఆమేన్. హల్లెలూయా. సంగమే ఎత్తుబాటు. నీ ఇంట్లో ఉంటే ఎత్తుకుంటాడు. అంటే కోతలు 3 రకాలు, 3 కోతలు. ఇప్పుడు రెండో కోత గోధుమ కోత. హల్లెలూయా. ఏం కోత ఇది? రెండో కోత ఏమి? గోధుమ కోతలు. అంటే గోధుమని యేసుక్రీస్తు. మొదటి కోత ఏమి?
నోవాహు కాలంలో ఉన్నప్పుడే కొయ్యబడ్డాయి. విత్తనం వేసి ఒక కోత కోసేస్తున్నాడు. మొదటి కోతలు ఎంతమంది? 8 మంది. మొదటి ఎంతమంది? 8 మంది. ఎవరెవరు? నోవాహు భార్య, వారి 3 పిల్లలు, 3 కోడలు. 8 మంది పైపోయారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ ప్రభు సృష్టి మీద ఆధిపత్యం ఉన్న ఆ ప్రభు రానే నిమిత్తము రెండో కోత మనమే. అంటే విత్తనం వేసాము. ఇప్పుడు ఇది పెరుగుతుంది. ఎక్కడ అంటే సంఘం అనే తోటలో. ఈ సంఘం అనే తోటలో మనం ఎదుగుతూ ఉంటే రెండో కోతలు మనల్ని ఎత్తుకుంటారు. మధ్య ఆకాశానికి మన శ్రమకాలం, మళ్ళా 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. భూమి మీద భయంకరమైన శ్రమ. అగ్ని వర్షం కురిపిస్తాడు. అగ్ని పైన కురిస్తాడు. అగ్ని వర్షం అంటారు. బండ సందర్భం దాంట్లో వానపాములాగా బండ సందర్భం దాంటుంటారు. నాకు చూసి మాట తట్టుకోలేక, ఆయన మహిమ తట్టుకోలేక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ అద్భుతమైన మాట ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2 నుంచి. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె. ఎందుకంటే భూమి ప్రశ్న కలుగుతా ఉంది. ఎప్పుడెప్పుడు పగిలిపోతామా అని భూమి ప్రశ్న వేదన. భూమికి టైం దగ్గర అయిపోయింది. ప్రశ్న వేదన, నాశనానికి ప్రశ్న మనకు కలుగుతాం. భూమి యుద్ధం ఒక పక్క, భూకంపం ఒక పక్క. హల్లెలూయా. ఈ 15 రోజులు చూడండి. ఈ 15 కదా డేట్ ఈరోజు. ఈ సంవత్సరానికి 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏ మూల పడుతుందో వాటర్ పడుతుంది. నీళ్ళు, సముద్రం కూడా ప్రశ్న వేదం. అంటే ఆది సృష్టి ఆధిపత్యం ప్రభువు తెలుసు, మనిషికి తెలియదు. నీకు అర్థమవుతుందా? సృష్టికి దేవుడు తెలుసు. నేనంతా మీరైతే ఎవడే అనుకుంటున్నారు అంటున్నాడు ఆయన. పేతురు దేవుని క్రీస్తు అన్నాడు. మన యోగుని అడిగితే యోగు చెప్తున్నాడు, మృగమును విచారించము, ఆకాశ పక్షి విచారించము, భూమి గురించి ధ్యానించము, అది తెలియపరచము అంటున్నాడు. మనుషులకు తెలియదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపయ్యెను. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. ఈ నెల ఒకరోజు చీకటి 14 గంటలు ఉంటుంది. వెలుగు 6 గంటలు 7 గంటలు ఉంటుంది. 14 గంటలు చీకటి ఉంటుంది ఈ నెల ఒకరోజు. హల్లెలూయా. చూడండి, సూర్యుడు కంబలి వలె నలుపయ్యెను. చంద్రబింబం అంతయు రక్తవర్ణమయ్యెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పెద్ద గాలి చేత ఊగులాడే అంజరపు చెట్టుకి నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలేను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన తొలగిపోయాను. ఆకాశం ఏమవుతుందంట? పేపర్ లాగా తుడుచుకొని వెళ్ళిపోతుంది. పేపర్ లాగా చుట్టి గాలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లలు చూడండి, ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోయాను. పేపర్లా చుట్టుకొనిపోతుంది ఆకాశం. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానము కొండ తప్పిపోతుంది. కొండలో స్థానము తప్పిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎంత గాలి కొట్టినా ఎంత వర్షం వచ్చినా కొండ కదలేదు. మన ఇరువాళ్ళని చూడండి, చాలా మంది కొండ కింద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకేం కాదు. ఇప్పుడు స్థానం తప్పిపోతే
అంటే అది ఉండాల్సిన స్థానంలో నుంచి తప్పిపోతుంది. హల్లెలూయా. అలాగే చూడండి 15 నుంచి, భూరాజులను గనులను, భూరాజులను భూమిని పరిపాలించిన రాజులను, మంచి గనులు ఎవరు? ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అంబానీ లాంటి వాళ్ళు. హల్లెలూయా. సహాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను గుహలపై దాక్కుంటారంట. కొండ గుహలకు పోయి దాక్కుంటారు. అంటే ఆయన మహిమను చూడకుండా, హల్లెలూయా, ఆయన మహిమ తట్టుకోలేక, హల్లెలూయా, ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రత్యక్షం కానప్పుడు ఆయన మహిమ నిలవలేకపోతారంట. ఎవరంటే వీళ్ళు? భూరాజులు. ఎవరు? భూరాజులు, గనులను, సహాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను, కొండ గుహలను, బండ సందులోను దాగుకొని సింహాసనమై ఉన్న వాని యొక్క గొర్రెపిల్లకయు ఉగ్రత మహాదినం వచ్చెను. ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలని వాడు ఎవడు? ఈ భూమిని పరిపాలించే రాజులు, దేశాన్ని పరిపాలన చేస్తున్న వారు, ఒక సైన్యం నడిపించిన పని వారు, ధనికులు, అధిపతులు కొండ గుహలపై తాకుంటారంట. కొండ గుహలు అంటే ఇదన్నీ జరిగిపోతుంది. ప్రకటన గ్రంథంలో అన్నీ జరుగుతుంది. ఇది కూడా మిస్ కాదు. అందుకే ప్రకటన తెలియపరుస్తున్నాడు. ఇట్లా జరుగుతుంది, జరుగుతుంది. లాస్ట్ ఇది లాస్ట్ గ్రంథం. హల్లెలూయా. ఇది 3వ కోత. ఎన్ని కోతలు? 3 కోతలు. మొదటి కోత ఎప్పుడైంది? నోవా కాలంలో అయిపోయింది. నోవా కాలంలో దేవుడి సువార్త నోవాకు చెప్పినా మారలేదు. ఎవరు నోవాకు చెప్పినా మారలేదు. ఆయన ఏం చేస్తాడు? వర్షాన్ని కుమ్మరించి జలపాతం తీసుకొస్తున్నాడు. 8 మందిని తీసుకుని పోయి నోవాహు ఓడలో ప్రవేశించబడ్డారు. వారు రక్షించబడ్డారు. జత పక్షులు, జత జంతువులు తీసుకుని మీతో మొత్తం జలస్తామని. అప్పుడు కోత ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను ద్రాక్ష చెట్టు వేసాను, అది కారు ద్రాక్ష చెట్టు కాచింది, మంచి ద్రాక్ష కాయలేదంట. ఇప్పుడు 2వ కోత గోధుమ కోత. హల్లెలూయా. మొదటి కోత ఏమో ఎవల పిండి. ఎవరికి తెలుసుకుంది? మీకు తెలుసు ఎవరి పిండి అంటే? తెలీదా? మీకు? హల్లెలూయా. 2వ కోత గోధుమ కోత. అందుకే దేవుడు రాకడ సమీపం. మరి మీరంతే ఏమనుకుంటారు ప్రభు గురించి? మీరు పాపం చేయాలనుకున్నా దేవుడు వదిలిపెట్టు. నేను తప్పించుకు వెళ్ళిపోవడం వదిలిపెట్టు. పవలా ఉంది, పాపం చేయాలా అనిపిస్తుంది. కొంతమంది తాగాల, కొంతమంది చెప్పి 10 వచ్చిన తర్వాత నేను తాగాల, ఒక సినిమా చూడాలా. అవును, సృష్టికి మూలం దేవుడు. ఆమేన్. నిన్ను నన్ను కలవ చేస్తున్న దేవుడు సృష్టికి ఎక్స్పెక్టెడ్ పెట్టినాడు, మనకు కూడా ఎక్స్పెక్టెడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ గొప్ప దేవుని ఎత్తుకు, ఉగ్రత నుంచి మనం రక్షించబడాలంటే దేవుని ఎత్తుకు రావాలా. ఆమేన్. ఆ మహా ఉగ్రత నుంచి రానే ఉన్న ఉగ్రత, ఆ ఉగ్రత తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ఇంకా పాపము పాపము పాపం లేదు. ఇంకా నువ్వు పాపం మారేది ఏమి లేదు. విత్తనం ఎప్పుడో వేసేసినాడు. విత్తనం ఎప్పుడో వేయబడి ఆది కన్నా ఇప్పుడు సంఘం వైపు చూస్తున్నాడంట. ఎక్కడ చూస్తున్నాడంట ఆయన? సంఘం వైపు. ఆ సంఘం అంటే పనులు జరిచే ఉత్తర దిశలో నుండి ఆయన తిరిగి దక్షిణ వైపు చూస్తున్నాడట. సంఘం వైపు చూస్తున్నాడు. సంఘములో శ్రేష్టమైన వాక్యాలు విని, సంఘములో ఆ ఉపదేశాన్ని, ఆ యొక్క ఉపమానం కట్టుబడి, ఆ ఉపమానం బట్టి జీవితాన్ని మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని, పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించిన యెడల
నిన్ను ఎత్తుకొని పరలోకానికి పోతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏదో సంఘానికి వచ్చాము, ఏదో విన్నాము, ఏదో పోయినామంటే ఆయన చూపులంతా సంఘం మీదే ఉంది. ఆయన చూపు ఎక్కడుంది? సంఘం. ఎందుకంటే మనం ఇంకా క్రిస్మస్ అదంతా పోయి, క్రిస్మస్ అంతా లేదు. చాలా మంది క్రిస్మస్ క్రిస్మస్ అంటారు. అదే పూర్వం క్రిస్మస్ మాస్, క్రీస్తుని ఆరాధించాలని అది పేరు. అది లాస్ట్ ఏంది? క్రిస్మస్ అయిపోయింది. ఏమైపోయింది? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏమి? క్రిస్మస్ అంటే ఏమి? ఇంటికి స్నానం కట్టుకోవడము, మనం స్నానం చేసి కొత్త బట్ట వేసుకోవడము, కొట్టమారు బిర్యానీ ఇదా క్రిస్మస్. హల్లెలూయా. నాకు కూడా 20 మా చిన్నప్పుడు అదే మాకు తెలుసు. హల్లెలూయా. ఏమి? ఇంటికి అంటే ఇంటికి రక్షణ, ఇంటికి సున్నం అంటే ఇంటి శుభ్రం పరచుకోవడం, మనం కొత్త బట్ట వేసుకోవడం, మదే తినడం. హల్లెలూయా. ఇది కాదు క్రిస్మస్. ఉగ్రత గురించి తెలియపరచాలి. రాబోయే ఉగ్రత భయంకరమైన దినం. దేవుడు రాకడ సమీపం ఉంది. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపం ఉంది. మత్తి ఆకాశం రాబోతున్నాడు. మొదటి తెస్సలోనికీ 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి తెస్సలోనికీ 4వ అధ్యాయం 10. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చెను. ఆమేన్. స్తోత్రం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఇంకెవరు పోలేదు. ఎవరు పైకి పోలేదు. మనం వంశం అంతా కింద తాత ఆయన వచ్చినప్పుడు, మత్తి ఆకాశం వచ్చినప్పుడు ఆయన కిందికి రాలే. మత్తి ఆకాశం వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? మనము క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. మొదట లేస్తారు. హల్లెలూయా. అంటే ఆయన మత్తి ఆకాశం ఆర్పాట శబ్దముతో, ప్రధాన దూత శబ్దముతో, హల్లెలూయా, దేవుని బూరతోను పరలోకము నుండి, హల్లెలూయా, అది జరుగుతుంది. అందుకే సంఘములో మనము వాక్యాన్ని విని, సంఘములో వాక్యాన్ని జీవితం దేవునికి భయపడి ఆ వాక్యం విని మనం మార్చుకొని దేవుని వైపు చూస్తే మనం ఒక 20 ఏళ్ళు, నేనైతే 20 ఏళ్ళు, మీకంత తెలియదు. అంతే కదా, ఒకరే వెళ్ళిపోవాల్సింది. ఎవరో ఉంటామా మనం అట్లా ఇదమ్మా? ముందు ఎవరు లేరు. దేవుడు ఇచ్చిన ఆయుస్, అల్పమైన ఆయుస్, మనం ఎప్పుడు పోతాం చెప్పలేము. హల్లెలూయా. మేము పోతూ ఆదివారం పోతున్నప్పుడు కదిరి దాటినాము. చిన్న పిల్లలు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రైల్వే ట్రాక్ వచ్చి పోతున్నాడు. రాత్రి 10 గంటలకు జరిగినట్టుంది. అది కంపెనీ మారింది కదా రౌండ్, అది ఉంది. అక్షరం వేడి మా కట్టినట్టు మంచి హైట్, పిల్లలు బాగున్నారు. కొత్త పని తాయి కొట్టినాడు ఏమో తెలియదు. తల రెండుగా ఇట్లా మనం కొడలతో దానికి ఎట్లుంటుంది. హల్లెలూయా. అందుకే రానే ఉన్న దేవుడు క్రీస్తును మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
అందుకే మనము పరిశుద్ధులు ఉండని పిలువ. దాని పైన చూడండి, దాని పైన వచ్చిన దానిలో ఉంది 7వ వచనం. పరిశుద్ధుల అవ్వటకే దేవుడు మనల్ని పిలుచును కానీ అపవిత్రులుగా ఉండటం పిలవలేదు. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి? ఆ కుమారుని యేసుక్రీస్తును భార్య కావాలని. హల్లెలూయా. కుమారుని యేసుక్రీస్తు నువ్వే భార్య. హల్లెలూయా. నేనే నీ భార్యని. ఆయన మనం తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. చూడండి, మనం పెళ్లి చేసుకుంటే అమ్మాయితో నడి మా పాటలు పాడు టీ తెచ్చి అది కూర్చొని చేరేసుకొని ఎన్ని శోధిస్తాం మనుషులు. మరి ఆయన తండ్రి ఇలా శోధించాను, దేవుడు శోధించాను. అవునా కదా? ఎందుకు సంఘములు అంటే ఒక ఎస్తరు వలె నేను అలంకరిస్తారు వాక్యంతో. నీకు బుద్ధి నేర్పిస్తాను. ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇలా చేయని నువ్వు మార్చుకొని నువ్వు హృదయం మంచి పరిశుద్ధంగా మారితే అక్కడికి పోతావు. అక్కడ ప్రమోషన్. హల్లెలూయా. అందుకు బోధిస్తారు. ఇక్కడ పాస్ అవుతే అక్కడికి పోతావు. అందుకు దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులు అవ్వటకే దేవుడు మనం పిలుచును కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. పరిశుద్ధం అవ్వాలి. కొన్ని సంఘాలకు వచ్చిన తర్వాత తాగేది, అదే విచారము, అదే అబద్ధము, అదే మోసము, అదే బూతు మాటలు, అదే చెడ్డ మాట శపించేది, దురమాట మాట్లాడేది. అట్లా ఉన్నా నువ్వు క్రైస్తవుని దేవుడు పిల్లలే కదా. అన్నా కదా? ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులు అవ్వటకు. అంటే నువ్వు చెడ్డవాళ్ళు ఉన్నా కనుక నేను మంచిగా వారిని మార్చడానికి దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, పరిశుద్ధులు అవ్వటకే దేవుడు మనం పిలుచును కానీ అపవిత్రులు ఉన్నట్టుకు పిలవలేదు. దేవునికి స్తోత్రం. వచ్చేవారు వాక్యం దీవించును గాక. ఈ వాక్యం దీవించును గాక.